కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య. కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆలేరు మున్సిపాలిటీలో 8 మంది కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన యాదగిరిగుట్ట పట్టణంలో కౌలికర్ అరుణ, సయ్యద్ రహిమా, బండి జంగమ్మ, షఫీర్, ఎస్ఎం విజయ్ కుమార్, చింతకింది మురళి, గుత్త శాంతమ్మరెడ్డి, సిపిఎం కు చెందిన ఇంతియాజ్ ఇఫ్రానా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య ఎన్నికైన వారికి ధృవ పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోషం. దీనికి సహకరించిన మా గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ తెలంగాణలో మొదటిపోయినటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి ఈ యాదగిరిగుట్ట పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం, శాఖ మార్చులు సీతక్క గారి సహకారంతో ఈ యాదగిరిగుట్ట పట్టణాన్ని కనివీని ఎరిగిన రీతిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యుల సహకారంతో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. గత 10 ఏళ్లకు ఈ 2.5 సంవత్సరాల ప్రజాపాలనకు ప్రజలు తేడా చూస్తున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోల్ మోడల్గా ముందుకు పోతున్న తరుణంలో యాదగిరిగుట్టను కూడా తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను వచ్చే భక్తులకు వసతులు కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా అన్ని విధాల ప్రభుత్వ ఫలాలు అందే విధంగా నా వంతు చర్యగా తీసుకుంటానని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత సేవకుడిగా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలాలు అందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. యాదగిరిగుట్ట మున్సిపాలిటీని ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో యాదగిరిగుట్ట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మా కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు ముందుకు పోతున్న తరుణంలో ఎక్కువ నిధులు తెచ్చి యాదగిరిగుట్ట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులకు మరొకసారి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులు మెండుగా ఉండాలి. మీరు ప్రజాప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములై యాదగిరిగుట్టను దినదినాభివృద్ధిగా ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడే వ్యతిరేకత ఉంటుంది. పెద్దలు చాలామంది ఏమంటారు, కాసిన చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా 119 నియోజకవర్గాల్లో ఆలేరును పోల్చుకుంటే గత 10 ఏళ్ల పాలనకు ఈ 2.5 ఏళ్ల పాలనకు తేడా చూడండి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి 200 ఇండ్లు ఇచ్చినాం. 200 ఇండ్లు పురోగతులు ఉన్నాయి. 80% స్లాబ్లు పడ్డాయి, పురోగతులు పోతున్నాం. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. అర్హులందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. అర్హులందరికీ 200 ఇంట్ల కరెంట్ వస్తుంది. రేపు వచ్చే నెలలో అర్హులందరికీ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. అభివృద్ధిలో ముందుకు పోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు అనేది విమర్శించాలి, ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాలి. కానీ ఆ విమర్శ కూడా ప్రజలకు తెలియజేసేటట్టుగా నిజాన్ని వెలికి తీయాలి తప్ప చేస్తున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళకు కానొస్తున్నట్టుగా ఇలా కోఆప్షన్కు వాళ్ళకు లేదు. ఇక్కడ 12 కౌన్సిలర్లకు మేము 9 గెలిచినాం. నా ఓటుతోటి 10 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎట్లా గెలవలేరు? కనీసం గౌరవంగా రావాలి కదా. రేపు కోఆప్షన్ సభ్యులు మీతో కలిసి మీ వార్డులలో డెవలప్ చేస్తారు కదా. కోఆప్షన్ సభ్యులకు ఒక వార్డు అంటూ ఉండదు. 4 సభ్యులకు 12 వార్డులలో కూడా తిరిగి వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. కోఆప్షన్ సభ్యులు అంటే ఏంది? గతంలో వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీసీ చేసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ అన్నీ కలుపుకొని వచ్చే వాళ్ళను కనీసం ఎట్లాగో వాళ్ళు యునానిమస్ అయితే తెలుసు, గౌరవంగా వచ్చి వాళ్ళకు స్వాగతం పలకకుండా వాళ్ళు రాకపోవడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే మీది గౌరవం, వాళ్ళ గౌరవం కాదు. ప్రతిపక్షాలు బాధ్యతగా రావాలి. ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన అందిస్తుంటే స్వాగతించేది పోయి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆలయనే ఉండి ప్రతిపక్షాలు ఎక్కడ కానొస్తలేదు అంటే ఇంకా నాకు వాళ్ళు బూస్టింగ్ ఇస్తారు. ఎప్పటికప్పుడు ఇంకా యాక్టివ్ చేస్తున్నాను. మీరు చూడండి 119 కాన్స్టిట్యూన్సీల్లో ఎక్కడ లేదు. నేను మా మిత్రులు మా వాళ్ళే, అంతా మా వాళ్ళే రాత్రిపూట మాట్లాడితే పొద్దుపూట ధర్నా చేస్తారు, దిశబొమ్మ కాలబెడుతారు. మంచిదే, ఇంకా నాకు బూస్టింగ్ ఇస్తారు. కానీ నిజాన్ని మీరు అది చేయాలి, ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలి.
ఇవాళ గౌరవ కోఆప్షన్ సభ్యులు ఎన్నికల్లో పాల్గొనకపోతే దేనికి సంకేతం? ప్రతిపక్షం అసెంబ్లీలో మీ ప్రతిపక్ష నాయకుడు రాడు. ఇలా కోఆప్షన్ ఎట్లాగో మీరు గెలవరు, మీరు నామినేషన్ వేయలేదు. గౌరవం వచ్చి వాళ్ళకు వాళ్ళ దాంట్లో పాల్గొంటే వాళ్ళకు కూడా సంతోషం కదా. అంటే అన్నిట్లలో ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహించలేకపోతున్నారు వాళ్ళు, అసమర్థులు. అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. వాళ్ళు చిల్లర మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారు. ఒకటే అంటున్నా, ఆలయ అభివృద్ధి కోసం మీరంతా కలిసి రండి, నాకు సూచనలు సలహాలు ఇవ్వండి, ఇంకా అభివృద్ధి చేద్దాం. ఎలక్షన్ వచ్చినట్టే ఎవరు జెండాలు పట్టుకుందాం, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన ఆలయం ఎట్లా అభివృద్ధి కావాలి, ఎట్లా నిధులు తేవాలి, ప్రభుత్వం నుంచి ఇంకా కొట్లాడి తెస్తా. నేను మిత్రుడిగా, మీ సోదరుడిగా మీకు సూచనలు ఇస్తున్నా. రండి, అందరం కలిసి ఆలయంగా అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ మొదటి తిరుపతి ఉన్నట్టు యాదగుట్టను మీ అందరి సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తాం. మీ సూచన సలహాలు కావాలి. ప్రభుత్వంతో కొట్లాడి 10 ఏళ్ళుదే నా నిధులు, ఇవాళ 2.5 సంవత్సరాలు తెచ్చిన, ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉంది, అభివృద్ధి చేసుకుందాం. రుణం తర్వాత మీకు మీ ఇష్టం, మీ జెండా మీది, మా జెండా మాది. ప్రజలకు మేలు జరిగితే అప్పుడు ప్రజలే తీర్పిస్తారు. ఇలా గుట్టలు వేసి తీర్పిచ్చారు కదా. గతంలో మేము ప్రతిపక్షం కూడా 8 గెలిచినాం. దుర్మార్గంగా మీరు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఎక్సెస్ తోటి మీరు గెలిచి చేసుకున్నారు. అయినా ఇప్పుడు మా ప్రజలు 9 సీట్లు తీర్పిచ్చారు. నా సీట్తో 10 సీట్లు ఇక్కడ. మీరు వచ్చినా ఆగది, రాకుండా ఆగది, కానీ స్వాగతిస్తాం, రమ్మంటున్నాం. మీ సూచన మేము తీసుకుంటాము. ఇక అంతకన్నా వాళ్ళకి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. సరే, మా గౌరవ సభ్యులు, కొత్త కోఆప్షన్ సభ్యులు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా యాదగుట్టను అభివృద్ధి చేసుకుందాం, అందరం భాగస్వామ్యం అని చెప్పి మరొకసారి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. గారు మహేందర్ రెడ్డి గారు చెప్పారు. 28వ తారీఖు నాడు నేను ములకలపల్లి సెంటర్ ఓపెన్ చేసిన. 28వ తారీఖు 3:30 ఓపెన్ చేసిన. 29వ తారీఖు నాడు బాధ దిగింది. 30వ తారీఖు నాడు మరి ఏం కొట్టుకపోయిందో, ఏమామైందో వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తే అంతకంటే దిక్కుమాలిన పని ఉంటుంది. రైతుల పక్షాన్ని మాట్లాడండి, కొనుగోలు పెంచమనండి. గతం కంటే ఇప్పుడు విపరీతమైనటువంటి ధాన్యం వచ్చింది. రైతులు సంతోషంగా పండిస్తున్నారు. 100 చెరువులు నింపిన, మీకు చేత కానీ మీకు చేయలేని పని గంధమలతోటి 100 చెరువులు నింపిన, వాగు పారితే 1000 ఎకరాలు పారుతుంది, పంట ఎక్కువైంది, కొనుగోలు చేయాలని చెప్పి రోజు గౌరవ కలెక్టర్ తోటి, జేసీలతోటి, ఆర్టీఓ తోటి మాట్లాడుతున్నా. మొన్ననే మా గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, నేను కూడా రైస్ మిల్కి పోయి ఒక్క లారీ నిలబడద్దు, మీరు హమాలి పెట్టుకొని దించాలని చెప్పి ఎక్కడికక్కడ వేగవంతం చేస్తున్నాం. ఎక్కువ ధాన్యం వచ్చింది కాబట్టి కొంత అక్కడక్కడ ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. దాన్ని అంత అధిగమించి ఈ 2-3 రోజుల్లో ఎక్కువ లారీలు కానీ, ఎక్కువ లేబర్ కానీ పెడతాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యం మాది. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో వరేస్తే ఊరి అన్నారు. మరి మీరే ఇలా నాటకాలు ఆడుతున్నారు. మేము సన్నోట్లు పండించుకుంటున్నాం, సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. పోయిన పంటకు 3,000 కోట్లు సన్న బియ్యానికి సన్నోట్లకు బోనస్ ఇచ్చినాం. ఈ పంట కూడా సన్నోట్లకు బోనస్ ఇస్తుంటున్నాం. మీరు కొనుగోలు చేసినాక నెలకు 2 నెలలకు బిల్లు వేస్తే కొనుగోలు చేసిన 2 రోజులకే రైతు ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. దీన్ని చూసి జీర్ణించుకోలేక, అరే బీగ్లేలే ఇంత చేయబట్టే, మేము 10 ఏళ్ళు అయింది, మేము 2 ఏళ్ళు చేయబట్టే, ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బీగ్లేలే. వాళ్ళనేమో సార్ మేడం అనేది, నేను ఇంటికి పోతే అన్న, మా అన్న, మా బిడ్డ, మా కొడుకు, చిన్న పోడు ఓ బీగ్లేలే అంటుండు, ఓడేమో నీళ్ళలే అంటుండు, ఓడేమో ఇండ్లలే అంటుండు. నేను మా చెల్లె ఇంటికి తీసుకుపోయింది, నాయబ్రహ్మల ఇంటికి పోతే వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తుంటే ఏందమ్మా అంటే 10 ఏళ్ళ మేము కిరాయించుకుంటున్నాం, మన ప్రభుత్వం రేవంత్ అని వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళ కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇది కదా మనకు కావాల్సింది. పేదోడు సొంత ఇంటికి నెరవేర్చాలి కదా. రైతు పండించే ప్రతి గింజ కొనాలనే లక్ష్యం కదా. మీరు చిల్లర మన ఐలేన్ తట్టుకోవాలి, ఐలేన్ సపోర్ట్ అంటే మీరు ఎక్కడ ఆయన 50,000 మెజార్టీ ఇచ్చిన ఆలయ ప్రజలు, మీరు దేంతో పోటీ పడతారు? బీర్లైన మీద బురద తలుతారు, బురద వచ్చి నా మీద పూలు అవుతున్నాయి. మీరు ఇట్టే బురద తలుపుట పోరి ఇంతసేపటికి విమర్శించాలి, నిందలేయాలి, బదనాం చేయాలి. ఇదే తప్ప కానొస్తలే నేను చేసే పనులు. ఇండ్లు కానొస్తలేవా? రేషన్ కార్డు కానొస్తలేవా? సన్నబియ్యం కానొస్తలేదా? 200 ఇంట్ల విద్యుత్ కానొస్తలేదా? మేము చేసిన అభివృద్ధి కానొస్తలేదా? కనీసం అధికారం నుండి ఒక ఎమ్మెల్యేగా, విప్గా ఉండి ఆటో కార్మికుల పొట్టను కొట్టి ముఖ్యమంత్రికి మాట్లాడమ్మా, నువ్వు ముఖ్యమంత్రి దగ్గర అంటే నన్ను చావమంట వానది. నీ పాలనకు మా పాలనకు గదే తేడా. ఏమైందంటే ఇక్కడ నేను ఒక్కరిని అయిపోయినా, ఎక్కడి నుంచి 4 గుంపులు వస్తున్నారు. వచ్చేం చేస్తే కదా నా మీద కన్వెంట్ వాళ్ళ ఒక్కొక్కరు కాల్చుకుంటారు. అంటే నేను రేపు క్యాండిడేట్ కావాలి, నేను క్యాండిడేట్ కావాలి. మనం మా మిత్రుడు
ఈసారి కల్లు రామచంద్రకి వస్తారంటే మంచివాడే, 2 సార్లు పోటీ చేసి ఈసారి పోటీకి రమ్మంటున్నాం. రామచంద్రకి ఇస్తే మంచి స్వాగతిస్తాం, ఇంకో ఆయనకి ఇస్తే స్వాగతిస్తాం. వీళ్ళు బాలభద్రత కొట్టుకుంటు తెల్లారేసి ఇట్లా పంచదట, ఇక వద్దామని పరైపోయింది, నాకు నేను పోతాను, నేను ఎమ్మెల్యే అయితే ఆయన అంటున్నట. మీరు 10 మందికి పోటీ పడురి. ఇక మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అంతా కూడా మా నాయకుడు, మా బీలేలే, మా బీలేలను మేము మళ్ళీ ఒకసారి భారీ మెజారిటీ గెలుస్తున్నాడు. మా దాంట్లో పోటీ లేదు, వాళ్ళ దాంట్లో కొన్ని పోటీ పడుతుంది నాతో గెలవడానికి. సాధ్యమైందా? మీరు 10 మంది రారి, నేను సింగిల్గా వస్తాను. నా చెల్లెలు, నా అన్నదమ్ములు, అక్కల బలం ఉన్నంత వరకు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. మీరు ధర్నాలు చేసుకోండి, దిశబొమ్మ లగ్నం చేసుకోండి, రోజు ప్రోగ్రాం చేసుకోండి. మీరు ఎంత చేస్తే అంత ఉత్సాహంగా పనిచేస్తాను. మిగతా పోస్టులన్నీ భర్తీ చేయడానికే ప్రజాప్రభుత్వం ముందుకు వస్తుంది. తప్పకుండా పార్టీ కోసం పనిచేసి, పార్టీ అధికారం రావడానికి పనిచేసి, మా మిత్రపక్షాలంటే సిపిఐ కానీ సిపిఎం కానీ కలిసి పనిచేస్తాం. వాళ్ళ సహకారంతో ముందుకు పోతాం. అందుకే తెలంగాణలో ఎక్కడ కూడా సిపిఐ సిపిఎం కీయకున్నా నా ఆలయానికి సంబంధించి నా గెలుపులో నాకు ఇప్పుడు కాదు మొదటి నుంచి కీలకంగా వ్యవహరించినటువంటి సిపిఐ మిత్రులకు సిపిఎం మిత్రులకు తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవం ఉంటుంది. వాళ్ళ సూచన సలహాతోటి అలాగే అభివృద్ధి చేస్తాం. గంగకి ఇచ్చినాం, మా అన్న ఉస్మాన్ షరీఫ్ అన్నకి ఇచ్చినాం, ఆలయంలో కూడా ఒకటి సిపిఐకి సిపిఎంకి ఇచ్చినాం. రేపు వచ్చే దాంట్లో కూడా ఇస్తానుకున్నా. రేపు బ్యాంకులో కానీ మార్కెట్ కమిటీలో కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ చరిత్ర లేదు. ఇంకో 10 కాలం అంటదా, స్టెప్ బై స్టెప్ ఎత్తారు కదా. పార్టీ ప్రజాప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది. నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ సంస్థ స్థానం ఇస్తాం. వెనక ముందు కాదు. 10 ఏళ్ళు మీ పాలనలో చెప్పులు కూడా లైన్లో పెట్టి యూరియా బస్తాలు తీసుకున్నారు. ఎక్కడ మా ఇబ్బంది కావద్దని ఒక యాప్ పెట్టి రైతుకే ఇవ్వాలని మేము యాప్ పెడితే దాన్ని ఏదో భూతత్వం పెట్టి రైతుకి ఇబ్బంది అయిందని చెప్పి 2 రోజులకే రోడ్డు మీద ధర్నా చేస్తే హరీష్ రావు గారిని అనేదా ఒక ఆయన అంటాడు, వాడు తోకదలేదు తోకమాటదలది, హరీష్ రావు మించిన స్థాయి అనేది అంటాడు. గతంలో మంత్రి కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఆయన ఎమ్మెల్యే. నేను ప్రభుత్వ విప్పు క్యాబినెట్ ర్యాంక్ నాది, నేను అనే అధికారం ఉంది. నా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పే బాధ్యత నేను ప్రభుత్వ పరంగా నేను మాట్లాడే హక్కు నాకుంది. స్థాయి కాదంటాడు. మీ స్థాయి అందరా? పుస్తమట్లు అమ్ముకొని మోటార్ దొంగతనం చేసి దొంగలు మీ స్థాయా? నన్ను ఏమనంటే ఇదంటారు అదంటారు. అరే గతంలో నేను వ్యాపారం చేసుకున్నాను, రంపాలు సంపాదించిన ఏమనంటే భూదందాలని లేని ఒక్కటి నిరూపించున్నాను. మా కొడుకులారు అక్కడ ఒక్కటి నిరూపించుది. మీకు అందరూ తెలుసు, మీ బిడ్డగా మీ తమ్మిడిగా నేను ఏ సర్పంచ్ నుంచి అలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన ఇవ్వనికి అయినటువంటి మా మోత్పల్లి నర్సు మా గురువు ఆశలు గెలిచినకే 50,000 మెజార్టీ ఇవ్వలే. నాకు 50,000 మెజార్టీ ఇచ్చిందంటే, ఒక ఓసీ మీద బీసీ బిడ్డకి ఇచ్చారంటే ఆల్రెడీ ప్రజలు ఆశ్చర్యం కదా. దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళ దాంట్లో ఒకటే నేనంటే నీళ్ళ పని అయిపోయిందని ఒకడు, యాస్ ఇంత పని అయిపోయింది ఒకడు, మహేంద్ర రెడ్డి పని అయిపోయిందని ఇంకోటి పని అయిపోయిందన్నాడు. నేనంటే నేనని చెప్పి ఆ పోటీ పడితే నాకు ఎట్లా ఇది ఐలే మీద ధర్నా చేస్తున్నావు, లేకపోతే పేరు వస్తే నాకు బీఫామ్ ఇస్తుందామని వాళ్ళ పార్టీలో పోటీ పడుతుంది. ఇవ్వడమే తెచ్చుకొని ఆలయం బిడ్డగా నేను వస్తున్నా, దమ్ముంటే ఎలక్షన్లు చూపించు. మీరు ప్రతిపక్షాలుగా మీ బాధ్యత నిర్వహించు, కానీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోమని చెప్తున్నాను. కాప్షన్ తెచ్చుకొని సిగ్గుమాలిన రాజకీయాలు మీరు చేసిర్రు. మేము చేసిన అభివృద్ధి, 2 చేసిన అభివృద్ధి కదా మా కౌన్సిలర్ గెలిపించింది. మొన్న 70% సర్పంచ్ గెలిపించింది. పెద్ద మీసాలు ఉన్న మొగలు మేము మాకు స్థాయి ఎక్కువ ఉన్న నూరులలో ఓడిపోయాయి కదా స్థాయి. మరి నీ స్థాయి పెద్ద కూడా నువ్వు లేదు, సర్పంచ్ గెలిపోతుంది. యారుంటా తెలంగాణ తిరుపతి మొదటి తిరుపతిలో కనీసం మీకు ఒక్క సీట్కే పరిమితం అయ్యారు కదా. 10 ఏళ్ళు మీరు చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలి కదా. ఎందుకట్లే ఇక ఆటో కార్మికులు పొట్ట నింపలేకపోయారు. ఆటో కార్మికులు పొట్ట మీద కాలు పెట్టి తొక్కిరు. ఇలా ఆటో కార్మికుల గురించి మాట్లాడతారు, ఆ షాపుల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇలా మా కోఆపరేషన్ సభ్యులు నూతనంగా ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వాళ్ళందరి సహకారంతో ప్రతిపక్షాలు కూడా రమ్మంటున్నాం. గుట్ట అభివృద్ధి కోసం అందరం పాటుపడదాం. మేము అభివృద్ధి చేయకపోతే రేపు వచ్చే ఎలక్షన్లో ప్రజలు మాకు తీర్పిస్తారు కదా. దానికి ఎందుకు ఎగిసేగిసి పడి నేనంటే నేను పోటీ పడుతున్నారు. కానీ డీలిమిటేషన్ అయితే మా దాంట్లో సీట్లు పెరిగితే మేము టికెట్లు ఇస్తాం. దాన్ని ఇప్పిస్తారు. అది మీకు దమ్ము లేదు. జిల్లా అధ్యక్షుని నేను టికెట్ అంటే రాదు, నేను ఇప్పిస్తాను. అలా నా 5 పోటీ పడతారు. ఒక ఆయన పని అయిపోయిందని, ఈయన శాత కాదని ఇప్పుడని ఒకడు అక్కని ఇట్లా అనుకుంటారు. రావాలి జర కళ్ళు మా ఆయనకే టికెట్ రావాలి. రాలి రామచంద్ర మంచోడే, పాప సేవా కార్యక్రమం చేసి రామచంద్ర రెడ్డి టికెట్ తీసుకుంటే ఆయన నేను తీసుకుంటాను కదా. గారు మహేందర్ రెడ్డి గారు చెప్పారు 28వ తారీఖు నాడు నేను ములకలపల్లి సెంటర్ ఓపెన్ చేసిన.
28వ తారీఖు 3:30 ఓపెన్ చేసినాం. 29వ తారీఖు నాడు బాధం దిగింది. 30 తారీఖు నాడు మరి ఏం కొట్టుకపోయిందో ఏమామైందో వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తే అంతకంటే దిక్కుమాలిన పని ఉంటుంది. రైతుల పక్షాన్ని మాట్లాడండి, కొనుగోలు పెంచమనండి. గతం కంటే ఇప్పుడు విపరీతమైనటువంటి ధాన్యం వచ్చింది. రైతు సంతోషంగా మండిస్తున్నారు. 100 చెరువులు నింపిన మీకు చేతగాని మీకు చేయలేని పని గంధమలతోటి 100 చెరువులు నింపిన వాగు పారితే 1000 ఎకరాలు పారుతుంది. పంట ఎక్కువైంది, కొనుగోలు చేయాలని చెప్పి రోజు గౌరవ కలెక్టర్ తోటి, జేసీలతోటి, ఆర్టీఓ తోటి మాట్లాడుతున్నా. మొన్ననే మా గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, నేను కూడా రైస్ మిల్కి పోయి ఒక్క లారీ నిలబడద్దు, మీరు హమాలి పెట్టుకొని దించాలని చెప్పి ఎక్కడికక్కడ వేగవంతం చేస్తున్నాం. ఎక్కువ ధాన్యం వచ్చింది కాబట్టి కొంత అక్కడక్కడ ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. దాన్ని అంత అధిగమించి ఈ 2-3 రోజుల్లో ఎక్కువ లారీలు కానీ ఎక్కువ లేబర్ కానీ పెడతాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యం మాది. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో వరేస్తే ఊరన్నారు. మరి మీరే ఇలా నాటకాలు ఆడుతున్నారు. మేము సన్నోట్లు పండించుకుంటున్నాం, సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. పోయిన పంటకు 3000 కోట్లు సన్న బియ్యానికి సన్నోట్లకు బోనస్ ఇచ్చినాం. ఈ పంట కూడా సన్నోట్లకు బోనస్ ఇస్తుంటున్నాం. మీరు కొనుగోలు చేసినాక నెలకు 2 నెలలకు బిల్లు వేస్తే కొనుగోలు చేసిన 2 రోజులకే రైతు ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం. దీన్ని చూసి జీర్ణించుకోలేక అరే బీగ్లేలే ఇంత చేయబట్టే, మేము 10 ఏళ్ళు అయ్యింది, మేము 2 ఏళ్ళు చేయబట్టే, ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బీగ్లేలే. వాళ్ళనేమో సార్ మేడం అనేది, నేను ఇంటికి పోతే అన్న మా అన్న మా బిడ్డ మా కొడుకు చిన్న పోడు ఓ బీగ్లేలే అంటుండు, ఓడేమో నీళ్ళలే అంటుండు, ఓడేమో ఇండ్లలే అంటుండు. నేను మా చెల్లె ఇంటికి తీసుకుపోయింది, నాయబ్రహ్మల ఇంటికి పోతే వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తుంటే ఏందమ్మంటే 10 ఏళ్ళ మేము కిరాయి ఉంటున్నాం, మన ప్రభుత్వం రేవంత్ అని వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇది కదా మనకు కావాల్సింది. పేదోడు సొంత ఇంటికి నెరవేర్చాలి కదా. రైతు పండించే ప్రతి గింజ కొనాలనే లక్ష్యం కదా. మీరు చిల్లర మన ఐలేని తట్టుకోవాలి, ఐలేని స్పోర్ట్ అంటే మీరు ఎక్కడన్నా ఆయన 50,000 మెజార్టీ ఇచ్చిన ఆలయ ప్రజలు. మీరు దేంతో పోటీ పడతారు? బీలాల మీద బురద తగ్గుతుంది, బురద వచ్చి నా మీద పూలు అవుతున్నాయి. మీరు ఇట్టే బురద తలుపుట పోరి ఇంతసేపటికి విమర్శించాలి, నిందలేయాలి, బదనాన్ని చేయాలి. ఇదే తప్ప కానొస్తలే నేను చేసిన పనులు. ఇండ్లు కానొస్తలేవా? రేషన్ కార్డు కానొస్తలేవా? సన్నబియ్యం కానొస్తలేదా? 200 ఇంట్ల విద్యుత్ కానొస్తలేదా? మేము చేసిన అభివృద్ధి కానొస్తలేదా? కనీసం అధికారం నుండి ఒక ఎమ్మెల్యేగా విప్గా ఉండి ఆటో కార్మికుల పొట్టను కొట్టి ముఖ్యమంత్రికి మాట్లాడమ్మా, నువ్వు ముఖ్యమంత్రి దగ్గర అంటే నన్ను చావమంట వానది. నీ పాలనకు మా పాలనకు అదే తేడా. ఏమైందంటే ఇక్కడ నేను ఒక్కరిని అయిపోయినా, ఎక్కడి నుంచి 4 గుంపులు వస్తున్నారు. వచ్చేం చేస్తే కన్నా నా మీద కన్వెంట్ వాళ్ళు ఒక్కొక్కరు కాల్చుకుంటారు. అంటే నేను రేపు క్యాండిడేట్ కావాలి, నేను క్యాండిడేట్ కావాలి. మనం మా మిత్రుడు అన్నాడు ఈసారి కల్లూరు రామచంద్రకి వస్తారు అంటే మంచివాడే, 2 సార్లు పోటీ చేసి ఉండి సార్ పోటీకి రమ్మంటున్నాం. రామచంద్రకి ఇస్తే మంచి స్వాగతిస్తాము, ఇంకో ఆయనకి ఇస్తే స్వాగతిస్తాము. వీళ్ళు బాలభద్రత కొట్టుకుంటు తెల్లారేసి ఇట్లా పంచేదట, ఇక వద్దామని పని అయిపోయింది, నాకు నేను పోతాను, నేను ఎమ్మెల్యే అయితే ఆయన అంటున్నట. మీరు 10 మందికి పోటీ పడురి. ఇక మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు అంతా కూడా మా నాయకుడు, మా బీగ్లేలే, మా బీగ్లేలేను. మేము మళ్ళీ ఒకసారి భారీ మెజారిటీ గెలుస్తున్నాడు. మా దాంట్లో పోటీ లేదు, వాళ్ళ దాంట్లో ఒకరికొకరు పోటీ పడుతుంది నాతో గెలవడానికి. సాధ్యమైందా? మీరు 10 మంది రారి, నేను సింగిల్గా వస్తాను. నా చెల్లెలు, నా అన్నదమ్ములు, అక్కల బలం ఉన్నంత వరకు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. మీరు ధర్నాలు చేసుకోండి, దిశమ లగ్నం చేసుకోండి, రోజు ప్రోగ్రాం చేసుకోండి. మీరు ఎంత చేస్తే అంత ఉత్సాహంగా పనిచేస్తాను. మిగతా పోస్టులన్నీ భర్తీ చేయడానికే ప్రజాప్రభుత్వం ముందుకు వస్తుంది. తప్పకుండా పార్టీ కోసం పనిచేసి, పార్టీ అధికారం రావడానికి పనిచేసి, మా మిత్రపక్షాలంటే సిపిఐ కానీ సిపిఎం కానీ కలిసి పనిచేస్తాం. వాళ్ళ సహకారంతో ముందుకు పోతాం. అందుకే తెలంగాణలో ఎక్కడ కూడా సిపిఐ సిపిఎం కీయకున్నా నా ఆలయానికి సంబంధించి నా గెలుపులో నాకు ఇప్పుడు కాదు మొదటి నుంచి కీలకంగా వ్యవహరించినటువంటి సిపిఐ మిత్రులకు తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవం ఉంటుంది. వాళ్ళ సూచన సలహాతోటి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. జంగంకి ఇచ్చినాం, మా అన్న ఉస్మాన్ షరీఫ్ అన్నకి ఇచ్చినాం, ఆలయంలో కూడా ఒకటి సిపిఐకి సిపిఎంకి ఇచ్చినాం. రేపు వచ్చే దాంట్లో కూడా ఇస్తానుకున్నా. రేపు బ్యాంకులో కానీ మార్కెట్ కమిటీలో కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ చరిత్ర లేదు. ఇంకో పదవి కాలం అంటదా? స్టెప్ బై స్టెప్ ఎత్తారు కదా. పార్టీ ప్రజాప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది. నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ సంస్థ స్థానం ఇస్తాం. వెనక ముందు వాళ్ళ మిల్లు సీజ్ చేయడం జరుగుతుంది. నిన్నే మోత్కు సంబంధించి ఒక రైస్ మిల్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడనే మల్లికార్జున మన మిల్లు నేను, కలెక్టర్ గారు, ఎంపీ గారు
చూసినాం. రోజు 20 లారీలు దించుకుంది 10 అవుతుందంటే ఎమ్మడే అక్కడ అంటే ధాన్యం ఎక్కువైంది కాబట్టి కొంత ఆలస్యం అవుతున్నమాట వాస్తవము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లక్ష్మీస్వామి ఆశతోటి ఈసారి వడగలవాన లేదు, గాల్దుమానం లేదు కాబట్టి స్వామివారి ఆశయంతో కొంత మనకు మంచిగా జరుగుతుంది. మాట్లాడితే అన్న తాలెక్కు ఉంది, మళ్ళీ మేము ఏ గ్రేడ్ తీసుకుంటే ఏ గ్రేడ్ బియ్యమే పెట్టాల్సి వస్తుంది, ఏ గ్రేడ్లో వాళ్ళు రైస్ వడ్లు తీసుకుంటే మళ్ళీ మేము ఏ గ్రేడే పెట్టాల్సి వస్తుంది, అలా తాలెక్కు ఉంది కాబట్టి దాన్ని పెద్దపీట వేసినాం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో 25 లక్షల మందికి 21,000 కోట్లతో రుణమాఫీ చేయలేదు. ఆలోచనను తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. రైతు భరోసా ఇస్తున్నాం. వరేస్తే ఊరంటే మేము వరేసుకొని ప్రోత్సహించి సన్నొట్లకు బోనస్ ఇస్తున్నాం. ఈ వడ్ల కొనుగోలు విషయంలో కూడా అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఏ కళ్ళం కాడ కానీ ఏ రైతుకి ఇబ్బంది లేకుండా ఇక్కడ సివిల్ సప్లై అధికారులు కూడా కళ్ళాలమ్మడి తిప్పిస్తున్నాం. తప్పకుండా ఈ 2-3 రోజులు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.